ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సంగారెడ్డిలో రేపు ఉదయం 10:45 నుండి 11:15 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోదీ. 11:30 నుంచి 12:15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన తర్వాత ఒడిశాకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. కాగా రాష్ట్రంలో మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ మొత్తంలో పోలీసు బలగాలు మోహరించాయి. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి సహకరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ జిల్లా పర్యటన కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ మొదటిసారిగా అంటే తన పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నాడని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శన్ స్టేడియంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి భారీ ఎన్నికల బహిరంగ సభగా దీన్ని పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా 6,697 కోట్ల నిధులతో కూడా వాళ్ళ అభివృద్ధి పనులకు కూడా ఇక్కడ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాగపూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో 10:20 ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు. ఆ తర్వాత 10:30 నుంచి 11 గంటల వరకు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 11 గంటల నుంచి 12:05 వరకు కూడా ఈ భారీ బహిరంగ సభలో
సభలో నరేంద్ర మోడీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలను తరలించేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి రేవంత్ రెడ్డి స్వయంగా అతనికి వెల్కమ్ చెప్పే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు కూడా నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పేందుకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పటికీ ఎనిమిది హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 9:30 వరకు ఇక్కడికి రేవంత్ రెడ్డి కూడా చేరుకుంటున్నట్టుగా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ 6,697 కోట్లతో చేసినటువంటి పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాటికి శంకుస్థాపనలు చేసినటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అందులో 6,000 కోట్లతోటి రామగుండంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ కు జాతికి అంకితం చేయనున్నారు. ముఖ్యంగా 500 కోట్లతోటి కూడా ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర వరకు 4 లైన్లతో ఏర్పాటు చేసినటువంటి రహదారి పనులను కూడా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా రైల్వే అభివృద్ధి పనులను కూడా మరికొన్నిటిని కూడా ఇక్కడ నుంచి ప్రారంభించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి ఈ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ ఘన స్వాగతం ఏర్పాటు చేయడానికి అయితే సన్నాహాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నాగపూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నరేంద్ర మోడీ ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభ ఉపన్యాసం తర్వాత మళ్ళీ తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ లో నాందేడ్కి వెళ్తారు. నాందేడ్ నుండి తిరిగి మళ్ళీ చెన్నైకి వెళ్తారు. ఆ తర్వాత రాత్రి సమయంలో మళ్ళీ తెలంగాణ చేరుకొని అక్కడ నైట్ బస్సు చేసి రేపు సంగారెడ్డిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో అయితే నరేంద్ర మోడీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఇందిరాప్రదేశ్ స్టేడియంలో 11:05 ప్రారంభమైనటువంటి భారీ బహిరంగ సభకు మాత్రం ప్రత్యేకంగా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా పూర్తి ఎస్పీజీ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. 3 అంచెల భద్రతతో కూడా ఆదిలాబాద్ కేంద్రంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2,000 మంది సిబ్బంది పోలీస్ సిబ్బందితో అయితే భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ పట్టణంలో కూడా రోడ్లపైన కూడా అనేక రకాల ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపించింది. పలు చోట్ల కూడా రోడ్లను ఇతరత్ర ప్రాంతాలకు అంటే ఆంక్షలతో ముఖ్యంగా దారిని మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ బహిరంగ సభ నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా బీజేపీ ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే 4 ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా తమ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సభకైతే కార్యకర్తలను తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సభ అంటే 2024లో జరుగుతున్నటువంటి పార్లమెంటు సాధారణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మొట్టమొదటి సభ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ను దక్షిణ ముఖంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఎన్నికల శంకారావానికి అయితే నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టన్నారు. ఇక్కడ నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం కాకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నుంచి వివరించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ సిట్టింగ్ స్థానం కూడా భారతీయ జనతా పార్టీది స్వయం బాపురాజే కావడం, అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని మొదటి జాబితాలో విడుదల పేరు ప్రకటించినప్పటికీ కూడా రెండో జాబితాలో కూడా ఇక్కడ నుంచి మళ్ళీ స్వయం బాపురావు టికెట్ ఇస్తారా లేదా మరి ఎవరికైనా టికెట్ ఇస్తారా అన్నది మాత్రం ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ రానున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంకారావాన్ని పూరించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి పనులకు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా రానున్న ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందు భవిష్యత్తులో శ్రీకారం చుట్టనున్నటువంటి అంశాలను కూడా ఈ వేదికగా వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రికి అయితే స్వాగతం చెప్పడానికి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నిన్న నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి వెళ్ళిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండి సెండప్ చేస్తానని చెప్పేసి కూడా సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కానీ ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఇది కాంగ్రెస్ బీజేపీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మరికొన్ని నిధులను కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీని అడిగే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అయితే శ్రీనివాస్, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత తొలిసారి ప్రధాని మోదీ రావటం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కానీ మోదీ మధ్య కానీ ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఇది అధికారిక ప్రోగ్రాం. అందులో ముఖ్యంగా 7,000 కోట్లతోటి అభివృద్ధి పనులకు నరేంద్ర మోడీ ఇక్కడ శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో
మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా నరేంద్ర మోడీని అడిగేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రానున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ ఆదిలాబాద్ జిల్లాకు రానున్న నేపథ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశ ప్రధాని ఈ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో వాటిని ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్ర నుండి ఇక్కడికి ఆదిలాబాద్ కి ఇటు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి స్వాగతం పలికి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అరగంట పాటు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తాను కూడా రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళసై అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా ఇక్కడ 7,000 కోట్లతో చేసే అభివృద్ధి పనులే కాకుండా మరికొన్ని అభివృద్ధి నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కేంద్ర సహకారాలు అవసరం ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రికి వాటి వివరించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని నిధులను కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో కూడా ప్రధానంగా దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణకు సంబంధించి మరికొన్ని నిధులను అయితే అడిగే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.